హాయ్ ఫ్రెండ్స్. సో, ఈసారి నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి. ఎందుకు అంటారా? ఈ వీక్ అయితే మా ఇద్దరు పిల్లలు అయితే స్కూల్‌లో అయితే ఒక చిన్న చిన్న ప్రోగ్రామ్స్‌లోనైతే పార్టిసిపేట్ చేశారండి. సో, అదేంటి అంటారా? వీడియోలో చూపిస్తాను చూసేయండి. ఫస్ట్ మీకు ఒక చిన్న మ్యాటర్ చిన్నగా షార్ట్‌గా చెప్తానండి. సో, స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూసేయండి. యాక్చువల్లీ మన పిల్లలకి ఏంటి అంటే బ్రైట్ ఫ్యూచర్ ఇయ్యాలి అంటే మంచి స్కూల్ అనేది ఉండాలండి. మంచి స్కూల్ ఎట్ ద సేమ్ టైం మంచి డిసిప్లిన్ బిహేవియర్తో పాటుగా మంచి స్టడీ ఉన్న స్కూల్ అయితే ఉండాలండి. సో, మా పాప వాళ్ళ స్కూల్లో అయితే ఇవన్నీ ఉన్నాయండి. సో, అందుకు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి. సో, ఏంటి అంటే పిల్లలని ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ చేస్తే కొందరికి స్టేజ్ ఫియర్ ఉంటుంది. మా పిల్లలు కూడా స్టేజ్ ఫియర్ ఉంటుంది. సో, నాకు కూడా స్టేజ్ ఫియర్ ఉందండి. నేను మాట్లాడలేను. సో, నాలాగా మా పిల్లలు ఉండకూడదు అని చెప్పేసి నేనైతే చాలా ప్రాక్టీస్ చేపిస్తున్నానండి వాళ్ళకి. నేనెంత ప్రాక్టీస్ చేపిస్తున్నానో స్కూల్లో ఫ్యాకల్టీ, టీచర్స్ అండ్ ప్రిన్సిపల్ మేడం కూడా చాలా సపోర్ట్ చేస్తారండి. సో, అందుకు నేనైతే ఈ స్కూల్ విషయంలో చాలా హ్యాపీగా అయితే ఉన్నానండి. సో, మా చిన్న పాప అయితే అసెంబ్లీలో థాట్ ఆఫ్ ది డే చెప్పిందండి. మా చిన్న పాప యూకేజీ అండి. యూకేజీలో థాట్ ఆఫ్ ది డే అసెంబ్లీలో చెప్పడం అంటే నాట్ ఏ జోక్ అండి. సో, అందుకు నేను హ్యాపీగా ఉన్నాను కాబట్టి మీకైతే ఒక చిన్న వీడియో అయితే చేశానండి. సో, మా పెద్ద పాప సెకండ్ క్లాస్ అండి. సో, వాళ్ళకి ఏంటి అంటే ఎవ్రీ లెసన్ అయిపోయాక దాని గురించి ఆ లెసన్ని బట్టి ఎగ్జిబిషన్ చేపెడతారండి. సో, ఏంటి అంటే చార్ట్ వర్క్ అండ్ లెసన్ని బట్టి వాళ్ళకి ప్రాజెక్ట్ వర్క్ అలాంటివి ఇస్తారండి. సో, ఈసారి ఏంటి అంటే టైప్స్ ఆఫ్ ఫెస్టివల్స్ అండి విత్ దేర్ స్టేట్స్ అండి. సో, అలా మా పాప అయితే రాజస్థానీ లుక్ అయితే రెడీ చేశానండి. సో, చాలా పిల్లలు చాలా లుక్లో వచ్చారు. సో, వీడియో పెడతాను చూడండి అండ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. వీలైతే షేర్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియో వల్ల ఒక్కరికైనా యూజ్ అవుతుంది అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. సో, ప్రిన్సిపల్ మేడం కూడా పిల్లలతో కూడా చాలా బాగా మింగిల్ అవుతారండి. ఏంటి అంటే పిల్లలు ఫ్రెండ్లీగా ఉంటారండి. పిల్లలు ఫ్రెండ్లీగా ఉంటే స్కూల్లో బాగా నేర్చుకుంటారండి. సో, మొత్తం లేడీ ఫ్యాకల్టీతో స్కూల్ అయితే మెయింటైన్ చేస్తారండి. భలే ఉంటుందండి స్కూల్ అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది. సో, అందుకు నేనైతే మీకు మా పాప వాళ్ళ స్కూల్లో ఏ వీడియో అయినా కూడా మీకు అప్డేట్ చేస్తున్నానండి. సో, వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. అండ్ అలాగే మీకు టోటల్ ఈ వీక్లో జరిగిన యాక్టివిటీస్ అన్నీ మీకు వీడియో చూపిస్తాను చూసేయండి. సో, నా వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. సో, ఏంటి అంటే ఇప్పుడు పిల్లలకి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ జనరేషన్లో కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటేనే వాళ్ళు ఈ జనరేషన్లో సర్వైవ్ అవ్వగలరండి. సో, అందుకు నేనైతే వీడియో చేశానండి. సో, వీడియో చూసేయండి. కిడ్స్ అయితే అసెంబ్లీలో చెప్పారండి. ఎగ్జిబిషన్ అని చెప్పాను కదండి. సో, పిల్లలైతే భలే ఉన్నారండి చూసేయండి. సో, మా పాప అండి రాజస్థానీ లుక్ అయితే. సో, వీడియో మొత్తం చూసేయండి. ఫెస్టివల్ థీమ్ కాబట్టి ఇలా చార్ట్ వర్క్ అండ్ కాస్ట్యూమ్తో అయితే ఇలా వచ్చారండి. సో, ఎలా ఉన్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలా క్యూట్గా ఉన్నారు కదండి పిల్లలందరూ. నాకైతే భలే నచ్చారండి. ఒక చిన్న యాక్టివిటీ ఎల్కేజీ కిడ్స్తో చేశారండి. దీన్ని బట్టి మీకు అర్థమైపోతుంది అంటే
పిల్లలతో ప్రిన్సిపల్ మేడం ఎలా మింగిల్ అవుతుంది అని చెప్పేసి. సో వీడియో చూసేయండి, స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. అండ్ ఎలా ఉందో కూడా ఒక్కసారి కామెంట్ చేయండి. నర్సరీ కిడ్స్తో కూడా చిన్న యాక్టివిటీ చేయించారండి, చూడండి. వీడియో మొత్తం చూసారు కదా అండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు యూజ్ అవుతుంది, ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే షేర్ చేయండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నా నెక్స్ట్ వీడియోస్ కోసం. అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సో మీకు నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము ముందుకు వస్తానండి. అప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.